Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. బాహుబలి ది బిగినింగ్ సినిమా రిలీజ్ అయిన రోజు ఇంకా గుర్తుంది. ఒక సినిమా ఫ్లాప్ అవ్వాలని ఎంతమంది కోరుకున్నారో, ఇండస్ట్రీ వాళ్ళలోనే దేవుడికి ఎంతమంది దండం పెట్టుకున్నారో ఇంకా గుర్తుంది. ఒక సినిమా బడ్జెట్ పరంగా ఎదిగితే, బిజినెస్ పరంగా ఎదిగితే, తెలుగు సినిమా స్థాయి పెంచితే అది కేవలం మా హీరో ఆ డైరెక్టర్లకి మాత్రమే వర్తిస్తుంది అనుకుని ఫీల్ అవుతూ చాలా మంది ఫ్లాప్ అవ్వాలని కోరుకున్నారు ఆ టైంలో. అండ్ వాళ్ళు అనుకున్నట్టే డే 1 ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది బాహుబలి 1. బట్ దేవుడు అనేవాడు ఒకడు ఖచ్చితంగా ఉంటాడు. ఆనెస్ట్ గా చేసిన ఒక అటెంప్ట్ కి ఏమివ్వాలో అన్ని ఇచ్చాడు. ఫ్లాప్ అయిందని నవ్వుకునే వాళ్ళు నవ్వు ఆపేలోపే తెలుగులో ఇండస్ట్రీ హిట్ అయి కూర్చుంది ఈ ఫిలిం. ఇది ఒక సెన్సేషన్ అని గుర్తించేలోపే 500 కోట్ల మార్క్ దాటేసింది. 100 కోట్ల షేర్ కొట్టాలంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వీళ్ళు మాత్రమే కొట్టగలరు, లేదంటే చిరు రీఎంట్రీ ఇవ్వాల్సిందే అనుకుంటున్న టైంలో ఏకంగా 300 కోట్ల షేర్ పెట్టి అందరి నోర్లు మూయించింది ఈ ఫిలిం. టేబుల్ ప్రాఫిట్ లేకుండా లాసెస్ తో రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్ల నమ్మకాన్ని నిజం చేస్తూ కొనుక్కున్నందరికీ ప్రాఫిట్స్ తీసుకొచ్చింది. అసలు కల్లో కూడా ఊహించిన విధంగా ఒక తెలుగు సినిమా తమిళనాడు, కర్ణాటక, కేరళ అండ్ నార్త్ లో హిట్ అయ్యి తెలుగు సినిమాల పరంగా అన్ని లాంగ్వేజెస్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. అండ్ ఇండియాస్ ఇండస్ట్రీ హిట్ ని కొద్దిలో మిస్ అయింది అంతే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మూవీ రిలీజ్ అయ్యి 10 years కంప్లీట్ అయింది అండ్ ఈ ఇయర్ రీ రిలీజ్ కాబోతుంది కూడా. సో సరదాగా ఈ సెన్సేషనల్ బాహుబలి ది బిగినింగ్ హిస్టారికల్ బాక్సాఫీస్ రిపోర్ట్ డే 1 to ఫుల్ రన్ చూద్దాం. అది కూడా ముందు ఏ మూవీ ఉందో దాని గురించి మాట్లాడుతూ వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇదే ఫస్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఈ సిరీస్ లో ఏ సినిమాపై వీడియో కావాలో అకేషన్ బట్టి కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే అప్పటికి తెలుగు సినిమా పరంగా అత్తారింటికి దారేది టాప్ ప్లేస్. ఈవెన్ టెరిటరీస్ వైజ్ చూసినా కూడా అత్తారింటికి దారేది రికార్డ్ 2 years కాలనే ఉంది. తర్వాత వచ్చిన సినిమాలు ఏది కూడా 9 కోట్ల మార్కుని కూడా అందుకోలేకపోయాయి. అప్పటికి పెద్ద హీరోల సినిమాలు చూసుకుంటే అత్తారింటికి దారేది తర్వాత రామయ్య వస్తావయ్య, రభస, టెంపర్, 1 నేనొక్కనే ఆగడు వంటి చాలా సినిమాలే వచ్చాయి. బట్ ఏది డబుల్ డిజిట్ ని అందుకోలేక అత్తారింటికి దారేది వెనకలే ఉండిపోయాయి. ముందుగా నైజాం విషయానికి వస్తే డే 1 3.28 కోట్ల షేర్ తో అత్తారింటికి దారేది అప్పటికి టాప్ లిస్ట్ లో ఉండగా బాహుబలి 1 ఏకంగా 6.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఆల్మోస్ట్ డబుల్ మార్జిన్ తో రికార్డ్ అయితే పెట్టింది. అండ్ అందరికీ తెలిసిందే బాహుబలి 2 వచ్చే వరకు కూడా నైజాంలో ఇదే రికార్డ్. ఇక సీటెడ్ విషయానికి వస్తే బాద్షా మూవీ 2.25 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ అప్పటికి టాప్ లిస్ట్ లో ఉండగా బాహుబలి 1 ఏకంగా 5.8 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ నైజాంలో కూడా అప్పటికి లేని 5 కోట్ల మార్క్ ని సీరియల్లో అందుకుంటూ బాహుబలి 2 వచ్చే వరకు రికార్డ్ గానే ఉంది. ఈ రోజుకి చాలా మంది హీరోలు ఈ మార్క్ ని సీరియల్లో అందుకోలేకపోతున్నారు. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే అత్తారింటికి దారేది 87 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ టాప్ లో ఉండగా దాన్ని భారీ మార్జిన్ తో బీట్ చేస్తూ 1,75 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ నెంబర్ 1 ప్లేస్ కెళ్ళింది బాహుబలి 1. ఇక ఈస్ట్ లో 1,05 లక్షలు, వెస్ట్ లో 76 లక్షలు, గుంటూరులో 1,40 లక్షలు, కృష్ణాలో 71 లక్షలు అండ్ నెల్లూరులో 58 లక్షల వరకు షేర్ ని డే 1 కలెక్ట్ చేస్తూ అత్తారింటికి దారేది టాప్ లిస్ట్ లో ఉండగా ప్రతి టెరిటరీలో కూడా బ్రేక్ చేసింది ఈ ఫిలిం. ఈస్ట్ లో 1,98 లక్షలు, వెస్ట్ లో 2.57 కోట్లు, కృష్ణాలో 1,25 లక్షలు, గుంటూరులో 2.54 కోట్లు అండ్ నెల్లూరులో 93 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ డే 1 ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో 22.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. అలా ఫస్ట్ 10 కోట్ల మార్క్ ని అత్తారింటికి దారేది అందుకుంటే ఫస్ట్ 20 కోట్ల మార్క్ ని బాహుబలి 1 అందుకుంది. సో అత్తారింటికి దారేది డే 1 10.75 కోట్ల షేర్ తో టాప్ లో ఉండగా దాన్ని ఏకంగా 11.65 కోట్ల మార్జిన్ తో బీట్ చేస్తూ ఎపిక్ రికార్డ్ ని క్రియేట్ చేసింది బాహుబలి 1. ఇక ఆబ్వియస్లీ కర్ణాటకలో 3.5 కోట్లు, ఓవర్సీస్ లో 8.5 కోట్లు తెలుగు వర్షన్ నుంచే కలెక్ట్ చేస్తూ బాక్సాఫీస్ ని షేక్ చేసిన బాహుబలి 1 వరల్డ్ వైడ్ గా డే 1 ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. అప్పటికి అత్తారింటికి దారేది 25 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ టాప్ లో ఉండగా బాహుబలి 1 ఏకంగా 55 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ సౌత్ ఇండియా రికార్డ్ అయితే పెట్టింది. అండ్ అప్పట్లో ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ ఓపెనర్ గా కూడా నిలిచింది. ఇక డే 1 టాక్ చూసుకుంటే తెలుగు ఆడియన్స్ దగ్గర మాత్రం సినిమాకి పెద్దగా టాక్ రాకపోయినా ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా హిందీలో మాత్రం బీభత్సమైన టాక్ వచ్చింది. మన వాళ్ళు ఆల్మోస్ట్ ఈ సినిమాని ఫ్లాప్ అని అనుకున్నారు. బట్ నార్త్ లో రోజు రోజుకి పెరుగుతున్న గ్రోత్ చూసిన తర్వాత అసలు ఏముందో సినిమాలో చూడాలన్న ఆతృత పెరగడంతో ఫుట్ఫాల్ సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అండ్ వై కట్టపకిల్ బాహుబలి అనేది బాహుబలి 2కే కాకుండా బాహుబలి 1 కి కూడా చాలా వరకు హెల్ప్ అయిందని చెప్పొచ్చు. అసలు ఎవరి కట్టప్ప అని చూడడానికి వెళ్ళిన వారు కూడా చాలా మందే ఉన్నారు. అలా వీకెండ్ కే తెలుగులో ఇండస్ట్రీ హిట్ అయిన ఈ ఫిలిం ఫస్ట్ వీకే వరల్డ్ వైడ్ గా 123 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 100 కోట్ల మార్క్ అందుకున్న ఫస్ట్ మూవీగా చరిత్రకెక్కింది. అండ్ జరిగిన బిజినెస్ చూసి అందరూ కూడా ఫ్లాప్ అనే అనుకున్నారు. ఇక టాక్ చూసిన తర్వాత డిజాస్టర్ అని ఫిక్స్ అయిపోయారు. బట్ సినిమా పోవాలని ఎవరైతే కోరుకున్నారో అందరి వాళ్ళని మోయిస్తూ ఫస్ట్ వీకే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది ఈ ఫిలిం. బాహుబలి 2ని బయర్స్ ఎగబడి కొనడానికి రెడీ అయిన సందర్భం కూడా అదే. ఇక చాలా మంది సినిమాకి సపోర్టివ్ గా ఉండగా తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాలు కూడా రిలీజ్ లేని వాయిదా వేసుకున్నారు. ముఖ్యంగా తెలుగులో శ్రీమంతుడు ఫిలిం యాక్చువల్ గా 1 వీక్ గ్యాప్ లోనే రిలీజ్ అవ్వాలి. బట్ బాహుబలి 1 లాంటి సినిమా లాసెస్ లోకి వెళ్లకూడదని 1 మంత్ పోస్ట్ పోన్ చేసుకుంది శ్రీమంతుడు ఫిలిం. అండ్ ఆ మూవీ ఎలాంటి హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాహుబలి 1 లేకపోతే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకునే వాళ్ళం.
ఇక నార్త్ లో చూసుకుంటే డే 1 5,15 లక్షల వరకు నెట్ కలెక్ట్ చేస్తూ మంచిగా స్టార్ట్ అవ్వగా చాలా మందికి ఈ రోజుకి కూడా డే 1 అక్కడ ఆ నెంబర్ అయితే లేదు. రాజమౌళి కరణ్ జోహర్ దార్ అనే హిందీలో ఎందుకు రిలీజ్ చేశాడో ఆ రోజే అందరికీ అర్థమైంది. డే 1 ఒక డబ్బింగ్ మూవీ 5 కోట్ల పైన నెట్ పెట్టగలిగింది అంటే స్క్రీన్స్ అంత మంచిగా దొరికాయని అర్థం. అండ్ అక్షరాల 18 రోజుల పాటు 3 కోట్లకి తగ్గిన నెట్ ని కలెక్ట్ చేస్తూ హిస్టారికల్ రన్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. ఫస్ట్ వీక్ ఏకంగా 46.8 కోట్ల పైన నెట్. ఇక ఓవరాల్ గా నార్త్ లో 118.5 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ అక్కడ మీడియం రేంజ్ హీరోలకి కూడా లేని 100 కోట్ల నెట్ మార్క్ ని టచ్ చేసింది ఈ ఫిల్మ్. ఇక మన దగ్గర ఫైనల్ రన్ ని చూస్తే నైజాంలో అప్పటికి 23.23 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ అత్తారింటికి దారిది టాప్ ప్లేస్ లో ఉండగా బాహుబలి 1 44 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ డబుల్ మార్జిన్ తో దాన్ని బ్రేక్ చేసి నైజాంలో ఇండస్ట్రీ హిట్ అయింది. ఇక సీడెల్లో 21.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ మగతెరపై ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేయగా ఉత్తరాంధ్రలో 9.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ అత్తారింటికి దారిది 6.2 కోట్ల రికార్డ్ ని బ్రేక్ చేసింది. ఇక అన్ని ఏరియాస్ లో ఆల్ టైమ్ రికార్డ్ గా ఉన్న అత్తారింటికి దారిదిని బ్రేక్ చేస్తూ డబుల్ మార్జిన్ తో రికార్డ్స్ పెట్టింది బాహుబలి 1. ఈస్ట్ లో 9.5 కోట్లు, వెస్ట్ లో 7.8 కోట్లు, గుంటూరులో 10.3 కోట్లు, కృష్ణాలో 6.8 కోట్లు అండ్ నెల్లూరులో 4.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 114 కోట్లకి చేరుకోగా గ్రాస్ 175 కోట్ల రేంజ్ లో ఉంది. సో ప్రీవియస్ ఇండస్ట్రీ హిట్ అత్తారింటికి దారిది 75 కోట్ల షేర్ ని ఒక తెలుగు స్టేట్స్ రన్ తోనే బ్రేక్ చేసింది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటకలో 80 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ అప్పటికి ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా ఈ మార్క్ అందుకోవడానికి వాళ్ళకి చాలా టైమే పట్టింది, దట్టు వితౌట్ కన్నడ వర్షన్. ఇక తమిళనాడులో 76 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ టాప్ 5 హైయెస్ట్ గ్రాసెస్ లిస్ట్ లోకి వెళ్ళగా కేరళలో 13 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ తెలుగు సినిమాల పరంగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. ఇక హిందీలో 118.5 కోట్ల నెట్ 61 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలుపుకుంటే హిందీ వర్షన్ తో సహా 170 కోట్ల మార్క్ ని అందుకుంది. అలా ఒక్క ఇండియాలోనే 516 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఇక యుఎస్ఏలో 56 కోట్ల గ్రాస్ 37 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ ఎపిక్ రికార్డ్స్ ని క్రియేట్ చేయగా మలేషియాలో 5.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ మనకి మార్కెట్ ని క్రియేట్ చేసింది. ఇక ఓవర్సీస్ లో డిఫరెంట్ కంట్రీస్ అన్నింటినీ కూడా క్యాలిక్యులేట్ చేస్తే అన్ని రిలీజ్లు కలుపుకుంటూ ఓవరాల్ గా 134 కోట్ల గ్రాస్ ని ఓవర్సీస్ నుంచి అందుకుంది. అలా ఓవరాల్ గా అన్ని రిలీజ్లు కలుపుకుంటే బాహుబలి 1 వరల్డ్ వైడ్ గా 650 కోట్ల గ్రాస్ ని అందుకుంది. రిలీజ్ అయ్యే టైంకి పీకే మూవీ తర్వాత ఇదే టాప్ గ్రాసర్. బట్ చైనా జపాన్ రిలీజ్ల తర్వాత పీకే, బజరంగి భాయిజాన్, సీక్రెట్ సూపర్ స్టార్ వంటి సినిమాలు బాగా ముందుకెళ్లిపోయాయి. బట్ రిలీజ్ అయ్యే టైంకి చూస్తే ఇండియాలో ఆల్ టైమ్ టాప్ 2 గ్రాసర్ అనిపించుకుంది బాహుబలి 1. వరల్డ్ వైడ్ షేర్ 304 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ గా 118 కోట్ల బిజినెస్ జరుపుకున్నాయి ఈ ఫిల్మ్. 186 కోట్ల ప్రాఫిట్ ని తీసుకొస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. అండ్ బాహుబలి 2కి 300 కోట్ల పైన బిజినెస్ జరిగిందంటే కారణం కూడా ఈ ఫిల్మ్. లాసెస్ పైన రిలీజ్ అయింది, బట్ బాహుబలి 2తో ప్రాఫిట్స్ లోకి తీసుకొచ్చింది. ప్రభాస్ అనే ఒక రీజనల్ హీరోని కాన్స్ పక్కన పెట్టింది బాహుబలి 1. అలా పాన్ ఇండియా మార్కెట్ ని క్రియేట్ చేయడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని తీసుకెళ్లి ఎక్కడో పెట్టింది. సో ఇప్పుడు 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటూ October 31st రీ రిలీజ్ కి రెడీ అయింది. సో గైస్ దట్ ద వీడియో. ఇది బాహుబలి 1 ఫైనల్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ అప్పట్లో ఏ థియేటర్లో చూసారో కమెంట్ చేసి నెక్స్ట్ ఈ సిరీస్ లో ఏ మూవీపై వీడియో కావాలో కూడా మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.